హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మి రెసిపీస్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో ఆకలితో స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. ఇంట్లో బ్రెడ్ కనుక ఉంటే ఇలా చేసి పెట్టారు అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం అయితే బ్రెడ్ని తీసుకున్నాను. ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా పీసెస్లా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోనికి బ్రెడ్ పీసెస్ని అన్నీ కూడా వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లోనికి కొంచెం ఆయిల్, కొంచెం బటర్ కూడా వేసుకొని వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఒక టమాటాని కూడా వేసుకొని టమాటా అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కొంచెం పసుపు, కొద్దిగా కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే తగినంత కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని నేను కొంచెం టొమాటో సాస్ని వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని అన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి చీజ్ని వేస్తున్నాను. మొజరెల్లా చీజ్ వేస్తున్నాను నేను. ఇలా పైనుంచి కొంచెం చీజ్ని వేసుకోవాలి. చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. తర్వాత కొంచెం ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఈ చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా చీజ్ అంతా మెల్ట్ అయ్యింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే చీజీ మసాలా బ్రెడ్ రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఇలా తిన్నారు అంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నచ్చిందా? మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.